ఏం చేస్తున్నావురా? నువ్వే కదా చంపేసింది. రేయ్ రేయ్ వద్రా, పాపని కింద పెట్టాయి. కారులో కూర్చున్నారు. పాపని కింద పెట్టాయి. షూట్ చేసేస్తా. చూచారా చూద్దాం. పడేస్తాను. ఎవరో చెప్పరా? పాపని కింద పెట్టు. ఎవరో చెప్పరా? చంపేస్తాను కొడక. ఒక అమ్మాయి అమ్మాయిని లారీ కింద తోసి చంపేస్తాడమ్మా. అబద్ధం చెప్తున్నాడు. నేను చూశాను రా. ఏం చూసావు? నేను చూశాను. లేదు లేక వీడు అబద్ధం చెప్తున్నాడు. నువ్వేం చూసావురా? నువ్వు ఫేస్ ను గుర్తుపట్టావు కదా. నిజమేరా, నేను ఫేస్ గుర్తుపట్టాను. కానీ ఆ రోజు నీ జాకెట్ చూసా, అది ఇక్కడే ఉంది. చెప్తావా లేదా? ఆ రోజు కొట్టంగా వచ్చింది నువ్వే కదా. ఈ పచ్చపట్టి ఫోటో అక్కడ ఉంది, నేను చూసా. నాకు మొత్తం అర్థం అయిపోయింది. చెప్తావా పడేనా? చెప్పు. తప్పు చేస్తున్నావు. రేయ్ పాపను వదిలే. చెప్పు. ఎవరో చెప్పు. చెప్పనమ్మా. పాపని చేయరా. ఎవరో చెప్పు. చేసేస్తా. గన్న అక్కడ పెట్టు. గన్న అక్కడ పెట్టావు. అంటే కూర్చో అమ్మా, అంటే కూర్చో. కూర్చోండి. కూర్చో. ప్లీజ్ పాపని ఏం చేయదు. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఏసీపీ వీక్నెస్ వరుణ్ గారి పేరు వినగానే ఏసీపీ గారి ఫేస్లో ఒక ఆనందం కనిపించేది. ఒకరోజు వరుణ్ గారు మా స్టేషన్కి వచ్చారు, ఒక బిల్డర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ఏంద్రబాయ్, పోలీస్ స్టేషన్లో మ్యాటర్ అంత ఈజీగా సాల్వ్ అవుద్దనుకున్నావులే. కాదు, ఎట్లయితుంది? ఇంకా ఎక్కువ అవుతుంది. నన్ను వదిలేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇంకెప్పుడు సార్. ఆ బిల్డర్ అయితే ఊరు వదిలేసి పారిపోయాడు. వరుణ్ గారు ఆఫీస్లో ఒక అమ్మాయితో క్లోజ్గా ఉండడం చూసి ఆ అమ్మాయిని బ్రాతల్ కేసులో ఇరికిచ్చింది. వరుణ్ గారిని పొందడం కోసం ఎంతకైనా తెగించేది. చివరికి వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలేసి ఢిల్లీ నుంచి వచ్చి వరుణ్ గారిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తను ఏసీపీ అనే విషయం ఇంటి బయటనే వదిలేసేది. ఇంట్లో ఒక గృహిణిలా ఉండేది. ముగ్గేసేది, వంట చేసేది, కబుర్లు చెప్పేది, చాలా హ్యాపీగా ఉండేది. కానీ దేవుడు తన హ్యాపీనెస్కి ఒక చెక్ పెట్టాడు. సారీ అండి, మీరు కన్సీవ్ అవ్వలేరు. మీకు యూట్రస్ లో సీరియస్ ప్రాబ్లం ఉంది. వీ ట్రైడ్ మల్టిపుల్ టైమ్స్ అండి. బికాస్ ఆఫ్ అప్లా సిండ్రోమ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. వరుణ్ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు పుట్టరని తెలిసి రోజు రోజుకి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. వరుణ్ గారిని అలా చూస్తూ ఏసీపీ గారు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు. అలాంటి టైంలో ఒకరోజు వరుణ్ గారు అమృతాన్ని చూశారు. అంటే అమ్మ కొంట్లో బాగాలేదు సార్, 2 రోజులు నన్ను వెళ్ళమని చెప్పారండి. రేయ్, మన లక్ష్మమ్మ కూతురు అమృత. Ramchandra, I want to meet the whole team. I want to meet the whole... 2 minutes. సార్, మనం వెళ్దాం. మీరు మాట్లాడండి మేడం. వైదు, ఇలా ఇటుకొచ్చా. పొద్దున ఏమైంది? మన పని మనిషి లక్ష్మమ్మ కూతురు వచ్చింది. ఓకే. తనని చూసావా? అదే తను వయసులో ఉంది, చాలా బాగుంది. ఐ మీన్ షీ లుక్స్ హెల్తీ కదా. యా, ఓకే. తనకి ఒక చిన్న బిడ్డ కూడా ఉందట కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? సరోగసి మనం ఎందుకు ట్రై చేయకూడదు? నా స్పర్మ్, నీ ఎగ్, కడుపు మాత్రమే తంది.
కానీ బిడ్డ మంది ఆర్ చైల్డ్ రా. నేను దారిలో వస్తున్నప్పుడు ఐ స్పోక్ టు ద డాక్టర్. ఇట్స్ ఆల్ పాసిబుల్ వైదేహి. వాట్ యూ సే? చెప్పురా, నీకు ఓకే కదా? వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఫ్యామిలీ అదంతా పక్కకు పెట్టు. నీకు సరోగసి ఓకే కదా? హా, చెప్పు వేదు, చెప్పు. సే ఎస్. ఓకే కదా? నీకు సరోగసి ఓకే కదా? ఓకే, ఓకే. లవ్ యూ వైదేహి. కంగ్రాచులేషన్స్, ప్రొసీజర్ సక్సెస్ అయింది. కారప్. హాయ్ వైదేహి, ఏంటిక్కడ? డాక్టర్ ఏంటి హాస్పిటల్కి వెళ్తున్నారా? యా, ఈరోజు నైట్ షిఫ్ట్. ఇంకేంటి విశేషాలు? వి వెంట్ ఫర్ సరగసి. ఓ, హౌ కమ్? నీ ఎక్స్ చాలా వీక్ కదా. ఆల్రెడీ నీకు యూట్రస్లో ప్రాబ్లం ఉందని ఈ విషయం ఆ రోజు చెప్పలేదు. ఆ ఎగ్ అమృతది, కానీ ఈ విషయం అమృతకు కూడా తెలియదు. అది ఈ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని వరుణ్ మీకు చెప్పొద్దన్నాడు. ఈ గారు ఉన్న పొజిషన్లో ఏదైనా చేయగలుగుతారు. ఆ అమ్మాయి ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి. తనెంత, అందుకే చంపించేశారు. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితిలో వరుణ్ గారికి తెలియకూడదు. అందుకే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా పర్సనల్గా నా హెల్ప్ అడిగింది. నాకు ప్రమోషన్ ఇస్తానన్నారు, పాపకి ఫ్లాట్ ఇస్తానన్నారు. అసలు 3 నెలల ప్రెగ్నెంట్ అమ్మాయిని ఎలా చంపారు మీరు? అసలు మనుషులేనా మీరంతా? సారీ. మీకు క్లియర్గా చెప్పాను కదా సార్ నా ప్రాబ్లం గురించి. మరి నన్ను ఎందుకు ఇరికిచ్చారు? 3 మర్డర్ కేసులు ఇరికిచ్చారు. నాకు లైఫ్ ఉంటుంది కదా, 3 కేసులు మీరే ఇరికిచ్చారు కాబట్టి మీరే నన్ను బయటపడేయండి. అప్పటిదాకా నేను ఎక్కడే కూర్చుంటే ఎక్కడే కదలను. హలో నాన్న, వెంటనే వచ్చి ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళిపో. ఇక్కడే ఉంటే వీడి పాపం నా బిడ్డ కూడా తగులుతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. నేను చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఓకే సార్. ఇక్కడే వెయిట్ చేయి. వాడి వల్ల ఏ ప్రాబ్లం రాదు మేడం. వాడెవ్వరికీ చెప్పకుండా చూసుకునే బాధ్యత నాది. వాడిని కావాలంటే ఊరు వదిలేసి వెళ్ళిపోమని చెప్తాను మేడం. అంతా నేను చూసుకుంటా. మరి ఎలా? మనం కేసు ఫైల్ చేసాం కదా. అది ఆ గోవింద్ కేసు అయితే యాక్సిడెంట్ అని అందరికీ తెలుసు మేడం. ఎస్ఐ మర్డర్ అయింది ఎవరు చూడలేదు మేడం. ఓకే, బట్ అమృత కేసు ఎలా హ్యాండిల్ చేస్తావు? అమృత కేసు మనం ధూల్పేట్ శంకర్ మీద ఫ్రేమ్ చేద్దాం మేడం. ఎవరికి డౌట్ రాదు, ఎందుకంటే వాడి మీద 4-5 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. కనుక ఒకసారి సిటీలో ఉన్నాడు లేదో. సరే మేడం. హలో, అరే ఆ శంకర్ ఎక్కడ ఉన్నాడు రా? అదే ధూల్పేట్ శంకర్. ముంబైలో ఉన్నాడా? సరే, వాడు వస్తే నాకు చెప్పు. తిరగలరా? ఆ పోలీసుడు ఏదో మనకి హెల్ప్ చేస్తాడనుకుంటే ఆయన కూడా చంపేసింది. ఇంకెలారా మనం ఇందు నుంచి బయటకు వచ్చేది? చాలా మంది జీవితాలు నాశనం చేసిందిరా అది. ఇప్పుడు కూడా మన స్వార్థం కోసం ఆలోచిద్దామా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? దానికి శిక్ష పడాలిరా. పడాలి, సరే మన దగ్గర ఏం ప్రూఫ్ లేదు కదరా.